నమస్తే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో ఆ కమిషన్ ముంగడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ హాజరు కావడం పట్లనే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటా ఉన్నాయి. అసలు ఈ కమిషన్ అంతా కూడా కాలయాపన చేసేందుకు మాత్రమే ఈ కమిషన్ పనిచేస్తుంది తప్పించి దోషులను పట్టించుకునేందుకు కాదు అని చెప్పేసి ఒక పక్కన వాదన బలంగా వినపడతా ఉంది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసుకుంటుంది? ఒక పక్కన కమిషన్ ముంగడికి కేసీఆర్ వస్తాడా రాడా అన్నటువంటి సంబంధించినటువంటి అన్ని అంశాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న నమస్తే. ముందు నమస్తే. సో ఒక పక్కన ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. ఇది కేవలం డైవర్స్ చేసేటువంటి అంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో తప్పించుకునేందుకు ఈ కమిషన్ అన్నటువంటి పేరు మీద కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందనేది ప్రధానంగా ఈటెల రాజేందర్ గారు అదే ఆరోపణ చేస్తా ఉన్నారు. మరో పక్కన కేటీఆర్ సైతం కూడా నేను అదే ఆరోపణ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఒక పక్కన చూసినట్లయితే ఉంటే ప్రత్యేకంగా చాలా కమిషన్లు వేయడం జరిగింది, కానీ అసలైనటువంటి దోషులను పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయిందని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వినపడతా ఉన్నాయి. సో దీంట్లో కూడా ఇది కాలయాపన చేసేందుకైనా లేకపోతే నిజంగా ఈ కమిషన్ ద్వారా అసలైనటువంటి దోషులు పట్టుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇప్పుడు వాళ్ళను డైవర్ట్ కాకుండా 6 గ్యారంటీల మీదనే కొట్లాడమనండి. వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు చెప్పండి ఇట్లా అద్దంకి దయాకర్ అన్నాడు, వీళ్ళు డైవర్ట్ కాకుండా వాళ్ళ దాని మీద 6 గ్యారంటీలు అమలు కొరకు కొట్లాడమనండి. కమిషన్ పని చేస్తుంది. పని లేకుండా ఈ పనిలోకి వచ్చి ఈ పని చేయకండి. వాళ్ళు ప్రతిపక్షంగా 6 గ్యారంటీలు అమలు కొరకు కొట్లాడితే వాళ్ళు నిజంగా ఉన్నట్టు. ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన వారిని ప్రొటెక్ట్ చేసేటందుకు వాళ్ళ అవసరం లేదు కదా. అది కమిషన్ పని, అది ప్రభుత్వం పని ప్రభుత్వంకు ఉన్నది. కాబట్టి ఏమిరా వాళ్ళ రాదన్నట్టు మీ పని మీరు చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎందుకు దీంట్లో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మేము ఇన్వాల్వ్ ఏం కావట్లేం కదా. కమిషన్ ఎక్స్టెండ్ చేయమని వాళ్ళు అడిగినారు పెద్దలు, కమిషన్ చైర్మన్ గారు, కాబట్టి ఎక్స్టెండ్ చేసినాం. నేను ఇంకా ఏంటిది సరైన సమాచారం కావాలంటే వీళ్ళు కూడా నేను వాళ్ళను పిలుచుకోవాలనేది ఆయనకున్నది, పిలుచుకుంటాడు. ఆయనకున్న డౌట్స్కు సంబంధించిన అంశాల్లో మాట్లాడతాడు. కాబట్టి దానికి వీళ్ళు ఏదో కమిషన్ కాలయాపన, కమిషన్ నీకెందుకు ఆ కమిషన్ గురించి? కమిషన్ పని కమిషన్ చేసుకొని అండి. మధ్యన మీరేదో దాంట్లో పెద్ద పొడింగ్ లెక్క మాట్లాడడం ఎందుకు? అవసరమైంది ఎవరు ఇన్వాల్వ్ కానక్కర్లే. అది ఒక చట్టం ప్రకారం ఏర్పడ్డ కమిషన్. అది ఇప్పుడు నాట్ ఈవెన్ ఏదో మనం కేసీఆర్ కోరకు చేసిన కమిషన్ కాదు కదా. కమిషన్ యాక్ట్ 1952 దాని ప్రకారం ఒక కమిషన్ ప్రిమా ఫేసి ఉంటేనే ఎనాక్ట్ అవుతుంది. అది ఏ అంశాల పట్ల తనకు స్పష్టత కావాలి, ఎట్లా అక్రమం జరిగిందా లేదా, ఆ బ్రిడ్జి కూలిపోవడంతో పాటు డిజైన్ లోపం ఉందా, లేకపోతే నాణ్యతా లోపం ఉందా, లేకపోతే అసలు కట్టాల్సిన ప్లేస్లో కట్టలేదా, ఇవన్నీ కూడా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇతర టెక్నికల్ అంశాలు అన్నింటినీ కూడా తీసుకున్న తర్వాత ఒక డీటెయిల్డ్ రికమెండేషన్స్ మనకి ఇస్తుంది. స్టడీ తర్వాత ఇచ్చే రికమెండేషన్. స్టడీలో ఈ అంశాలలో వివిధ రకాల అధికారులు, వివిధ రకాల సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరి నుంచి కూడా అఫిడవిట్ తీసుకొని ఉన్నారు. అఫిడవిట్ తీసుకున్న వాటికి సంబంధించి సరిచూసుకుంటారు. సరిచూసుకున్న అంశాల్లో అనుమానాలు ఉన్న దగ్గర వాటిని ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరు దాని కొరకు పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఉన్న వాస్తవం చెప్తే అయిపోయాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఉంది. ఒక పక్కన విచారించినటువంటి ఈ కమిషన్ విచారించినటువంటి ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో మిగతా సంబంధించిన అధికారులు సైతం కూడా మేము ఓపెన్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చింది. మాకు కేసీఆర్ చెప్తేనే మేము చేసినాం, అప్పుడు ఉన్నటువంటి అధికారులు చెప్తేనే చేసినామని చెప్పేసి. సో అయినప్పటికీ కూడా 7 సార్లు పొడిగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇది 8వ సారి. ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా కేసీఆర్ అని మనం ఎట్లా కన్క్లూజన్కి వస్తాం? అన్నారు కాబట్టి కేసీఆర్ గారికి నోటీసులు వస్తుంది. అదర్వైజ్ కేసీఆర్ గారు ఎందుకు దాంట్లో పార్ట్ అవుతాడు? పోతున్న క్రమంలో అలొకేషన్స్ విషయంలో మనం ఫండ్స్ రిలీజ్ చేసేటప్పుడు డిస్క్రిషనరీగా చేసిండ్రు, లేకపోతే ఇండిసిప్లిన్గా చేసిండ్రు అన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు వస్తారు తప్పితే ఎందుకు ఫినాన్స్ మినిస్టర్ ఎంటర్ అవుతాడు దాంట్లో? ఓకే. అదర్వైజ్ కమిషన్కి ఏమి ఇంట్రెస్ట్? ఈటెల రాజేందర్ గారిని దీంట్లోకి పిలవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఆ రోజు నిర్ణయాలు తీసుకునే క్రమంలో రీడిజైన్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డకు షిఫ్ట్ అవ్వడంలో ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి ఎట్లా ఆ నిర్ణయం జరిగిందంటే అని పిలుస్తారు. లేకపోతే హరీష్ రావుకి ఏం పని? ఇంతమంది మంత్రులు ఉండగానే హరీష్ రావుని ఎందుకు పిలుస్తారు? కేటీఆర్ని ఎందుకు పిలవరు దీంట్లో?
కాబట్టి వాటి పట్ల స్పష్టత, రాజ్యాంగబద్ధమైన సంస్థల పట్ల వ్యవహరించేటప్పుడు కమిటీ వేసింది కాలయాపన కొరకే కాంగ్రెస్ కమిటీ అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీ కదా అది. మీ మీద వేసుకునే అంతటి నిజాయితీతో కూడిన వ్యవస్థ కాదు కదా మీది. మీ పదవుల కోసం అయితే ఇప్పుడు రైతు సమితి అనేది ఉండగా అట్లా వేసుకొని మేము టీఆర్ఎస్ వాళ్ళకే ఇస్తాం అన్నట్టుగా మీకు ఉంటుంది. రైతు కమిటీలో ఏదో ఉండగా మనవాళ్ళు చేసింది, రైతు బంధు కమిటీ అదే సంథింగ్ ఏదో ఉన్నది. ఇది కాంగ్రెస్ అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించిన చర్చ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీనే ఇది. డెఫినెట్గా ఇది కేవలము ఏదో కక్ష సాధింపుల కొరకు వేసిందని అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ పొలిటికల్ వెండెట్టా అనుకుందాం, రాజకీయ కక్ష ఉందని, మరి కమిషన్ చైర్మన్ గారికి ఎందుకు ఉంటుంది? గతంలో కూడా వేసినటువంటి కమిషన్ల పట్ల కూడా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. విద్యుత్ కమిషన్ ఎక్కడైపోయింది, గొర్రెల స్కామ్ ఎక్కడైపోయింది, స్కామ్ ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా చాలా ఈ రకాలైనటువంటి కమిషన్ నిర్వీర్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఎందుకు చేయకపోవచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి. తొందర పడుతుంది చాలా. ఎందుకు ఆ తొందర, ఎవరు పడుతురో తెలుస్తలేదు. కమిటీని నువ్వు డిక్టేట్ చేయలేవు. కమిటీ అఫ్ కోర్స్ మాకు తొందర కావాలని అర్జీ పెట్టుకోవడం తప్పితే కమిటీని డైరెక్ట్ చేయడమో డిక్టేట్ చేయడమో కాదు. మరి కోయిలకు ముందే ఎందుకు కూస్తున్నాయో తెలియాలి, కానీ ఎందుకు అంత ఆతృత ఎందుకు పడుతున్నారు అంటే ఈ రీరి మాకేం శిక్షలు పడతాయి అన్నట్టు. ఇట్లా ఇంకా రేపటిల్లు అయితే కేసీఆర్ ఈ క్రైమ్ చేసిండు, ఇట్లా అయింది, ఆయన జైలుకి పంపుతారా, ఏ జైలుకి పంపుతారు, షెర్లపల్లికి పంపుతారా, లేకపోతే ఏది దాని పేరు ఏంది మమ్మల్ని తీసుకుపోయింది సెంజల్ కూడా తీసుకుపోయిండ్రా, ఏ సెల్లో పెడతారు, ఇట్లా చర్చలు వచ్చేటట్టున్నది. ఫస్ట్ రిపోర్ట్ అనేది ఆయన నుంచి తీసుకున్న తర్వాత వచ్చే పరిణామాలు. ఆయన తప్పు చేయకపోతే కేసీఆర్ గారి మీద చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎట్లుంటుంది, రికమెండ్ చేసే హక్కు కమిషన్కి ఎట్లుంటుంది? మీరు తప్పు చేయకముందే కమిషన్ వేసింది కదా అని చెప్పేసి తప్పు చేసి అనే హక్కు ఉంటుందా? తప్పు చేస్తేనే, అడ్రస్ అయితేనే. కాబట్టి ఈ విషయంలో టీఆర్ఎస్ నాయకులు కూడా మీరు కూల్గా ఉండండి, మీరేం ఆతృత పడకండి, అది కమిషన్ చూసుకుంటుంది. ఒకవేళ కమిషన్ చైర్మన్ గారు ఏదేని మీకు వ్యతిరేకంగానో లేని తప్పును ఆపాదించినా కూడా దానికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కస్టోడియన్స్గా ఉంటారు. అది లీగల్ కమిషనే. అది కూడా ఆయనకు క్వాసి జ్యుడిషియరీ అథారిటీ, ఆయన తప్పు చేయడానికి కూడా అవకాశం ఉండదు. మనం తప్పు చేయమని చెప్పినా తప్పు చేయడానికి వారికి అవకాశం ఉండదు. ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటేనే ఆయననైనా దేని మీదనైనా నిర్ణయం తీసుకోగలుగుతాడు తప్పితే అదర్వైజ్ ఇప్పుడు ఈ ముగ్గురునే కాదు 18 మంది మంత్రులు ఉన్నారు. 18 మంది మంత్రుల్లో ఒక్కరిని ఎందుకు పిలుస్తలేరు? ఎందుకు సొంత కొడుకైన కేటీఆర్ని దాంట్లో పెట్టవచ్చు కదా రాజకీయ కక్ష సాధ్యం అంటే? ఏదో ఒకటి పెట్టేసి ఉత్తరాన్ని రాజకీయ కక్ష సాధ్యం అంటే చేయొచ్చు కదా. సో కేటీఆర్ మీద వేసిన కమిషన్లో కేసీఆర్ని పెట్టవచ్చు కదా. తప్పు కేసీఆర్ చేయలేదు కదా. అది ఏది ఈ ఫార్ములాకు సంబంధించిన అట్లా ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులు అనేది వెనకడికి ఒక పాఠం ఉందిగా, ఎవరు చేసిన కర్మకు వారు బాధ్యులు అనేది ఉంది. అట్లా అంతే తప్పితే వాళ్ళు తప్పు చేయకపోతే అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు, ఎవరైనా సరే. ఓకే, మీరేమనుకుంటున్నారు సార్? అంటే మీరు పదే పదే ఇదే సంబంధించిన అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రధానమైనటువంటి అస్త్రంగా ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది. సో 1,00,000 కోట్ల అవినీతి జరిగి ఉంటుందని భావిస్తా ఉన్నారా? ఇప్పుడు వేసినటువంటి కమిషన్ ముంగడికి కేసీఆర్ రాకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా? ఇప్పుడు రాజకీయ ప్రకటనలు వేరు, కమిటీ రికమెండేషన్స్ వేరు. రాజకీయ ప్రకటనలు ఆరోపణలు కూడా ఉంటాయి. ఆరోపణలు చేస్తారు, రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదో చేసినా చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ మా ఇప్పుడు ఎల్ఓపి, ఓకే, ఎవరు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎల్ఓపి, ఆ రోజు మా ముఖ్య నాయకుడు కాళేశ్వరం కట్ట మీద ఉండి మాట్లాడింది. అదే మేడిగడ్డ బ్రిడ్జి మీద కుంగిన దగ్గరికి పోయి మాట్లాడండి. నేనంటున్న అద్దంకి దయాకర్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది కేసీఆర్ మీద ఏదో నోటీస్ వచ్చిందంటే మాట్లాడడం. దిస్ ఈజ్ మై పార్టీ స్టాండ్, ఇప్పుడు మా గవర్నమెంట్ స్టాండ్. ఓకే, ఏంటి కుంగిందని మేమే చెప్పి మేమనుకున్నాం 2 పిల్లర్ల మందం అనుకుంటే అది 7 పిల్లర్ల మందం అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు అడగరా? ఆ రోజు మీరు చాలా బహిరంగ సభలో రెచ్చిపోయి మాట్లాడిన దయాకర్ గారు మరి అవినీతి లేదని. ఇప్పుడు మీరు వేసిన ఇది పవర్ కమిషన్కి సంబంధించి ఇంకెందుకు డిలే అవుతుందని అడగట్లేరా? రేపు అయ్యా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏకాఏకి కలిసిపోతున్నారు, చట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు, కేసీఆర్ మీద ఏమి అసలు అన్నది ఉత్తదే, కేసీఆర్ చాలా మంచోడే అని మీరు అనరా? అవును, కేసీఆర్ మంచోడా అని తేల్చేది చెడ్డోడా అని తేల్చేది కూడా నా చేతిలో పెట్టుకోలే.
ఒక న్యూట్రల్ ఏజెన్సీ, రాజ్యాంగబద్ధ ఏజెన్సీ మీద పెట్టినాం. వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే మేము నిర్ణయాలు చర్యలు ఉంటాయి తప్పితే మరొకటి కాదు. రెండోది, దీని తర్వాత జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి, వస్తాడా రాడా అనేది కేసీఆర్ డిస్క్రిప్షన్. వస్తే ఆయనకు సంతృప్తి అనిపిస్తే కమిషన్ గారు వచ్చిండు, లేకపోతే లేఖ ఇస్తే మంచిదనుకో లేఖ ఇస్తాడేమో. లేదు లేఖ కాదు, నువ్వు ప్రత్యక్షంగా కావాలని కోరుకునేది చైర్మన్ గారి డిస్క్రిప్షన్. క్రైమ్ కమిట్ అయిందన్నాక తప్పించుకుంటే కూడా ఆయనేం వదలడు కదా. ఇప్పుడు నువ్వు రాకపోతే మాత్రం వదిలేది కాదు కదా. ఇప్పుడు మన విద్యుత్ కమిషన్ లో కూడా మరి వదిలినట్టే కనబడతా ఉంది. ఎవరిని వదిలిండ్రు? ఇప్పుడు కేసీఆర్ రాకపోయినట్టయితే ఇప్పుడు తీసుకొచ్చి విచారించేటువంటి అదేమి లేదే. ఎవరన్నారు అట్లా అని? నరసింహారెడ్డి గారిని మార్చిండ్రు కానీ కమిషన్ ఏమన్నా పక్కన. కానీ ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి కమిషన్ ముంగడికి కేసీఆర్ వచ్చినటువంటి ఆనవాళ్ళు 2 సార్లు ఒకదానికి పిలిచినాం అనుకో, ఆయన ఫామ్ హౌస్ లో ఆయన రెస్ట్ తీసుకుంటే ఆయన ఎందుకు తిప్పలు పెడుతారు, నీకే సానుభూతి వస్తుంది ఎందుకు దాన్ని. ఇప్పుడు మొడాలిటీస్ ఏ సందర్భాల్లో ఎవరు రావాలనే విషయంలో కూడా మేము చెప్పినట్టు ఉంటే మీరే అంటారు కాంగ్రెస్లో నడిపిస్తారు కమిషన్ అంటారు. దాంట్లో మాకు హక్కు లేదు, మాకు రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. కాబట్టి ఈ కమిషన్ ఆ కమిషన్ అని కాదు, ఏది ఎప్పుడు ఎట్లా పిలవాలనేది కూడా చట్టం చూసుకుంటుంది తప్పితే మనం డిక్టేట్ చేసేది కాదని ముందుకి అందుకే చెప్పిన. ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారి అబ్సెన్స్ కూడా ఓకే అని కమిషన్ భావిస్తుందేమో. కేసీఆర్ చెప్పాల్సిందే రావాల్సిందే అని అంటే రాలేదనుకోండి రప్పిస్తారు. ఆయనకు కూడా జ్యుడిషియరీ యాక్టివిజం ఉంది కదా, ఆయనకు త్రూ సమన్స్ తోని కూడా రప్పించుకోవచ్చు రావాల్సి ఉంటే. ఓకే, లేదు ఆయన చేసిందని కమిట్ అయితే దానికి సంబంధించిన చర్యలు ఎట్లా తీసుకోవాలనే విషయంలో కూడా వారే డైరెక్ట్ చేస్తారు. కాబట్టి రాకపోతే తప్పు చేయకపోతే రావాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా డిసైడ్ చేసేది మనం కాదని నా అభిప్రాయం. కాబట్టి ఈరోజు అందరికి క్యూరియాసిటీ ఏంటంటే వస్తాడా, ఏమన్నా ఒక లెటర్ రాసిండ్రా అని మొత్తం అసలు ఆయన జడ్జే మారిపోయింది అంటుండే ఆయన. ఇప్పుడు కూడా ఘోష్ గారు పోకపోతే ఏమైతే కేసీఆర్ రాని అంటారు. కేసీఆర్ అయినా ఎవరైనా తప్పు చేయనంత వరకే. తప్పు చేస్తే డెఫినెట్గా ఎవరైనా దోషులుగా ముద్దాయిలుగా తప్పుగా. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, కోదండరామ్ ఏం తప్పు చేసింది చెప్పండి. అడి రేత్రి పోయి తెల్లారు గట్ల పోలీస్ అంతా ఆపరేషన్ చేసి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకొని వచ్చారు. ఏం తప్పు చేసిందని కోదండరామ్ చేసిండ్రు. మీరు ఇంత పెద్ద ఘోరం చేసి కూడా మీరు ఏదో సుధపూస మాటలు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తలేదా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు ఇప్పుడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 60,000 కోట్లు వేస్ట్ అంటున్నాడు. నిన్న స్టేట్మెంట్ మీరు చూడండి. మేము అటు ఇటు పనుల పడి వారి ప్రెస్ మీట్ ఫాలో కాలేదు కానీ ఆయన పొద్దుగాల చూస్తే స్టేట్మెంట్ క్లియర్గా 60,000 కోట్ల రూపాయలు వృధా చేసిండ్రు దీనికని. అంటే ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి తన యొక్క స్టడీని బట్టి చెప్పిన వివరం అది. ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎస్కలేషన్స్తో మోటార్లు కొనడానికి మోటార్లు, పైపులు వేసడానికి పైపులు, దేనికి సంబంధించి దానికి ఇష్టం వచ్చినట్టు అదేదో ఏటీఎం అని అన్నారు చూడు బీజేపీ వాళ్ళు. కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎం లాగా మారింది అన్నట్టుగా. ఆ ఏటీఎమో పేటీఎం సిటిఎం తెలియాలి కదా. మళ్ళీ వాళ్ళ దాంట్లో ఇప్పుడు ఒక ఎంపీ గారు ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి కూడా సమస్య అవుతుంది. ఏం మాట్లాడలేకపోతారు, ఎలక్కాయ పడ్డట్టు అవుతుంది బీజేపీలో. ఆయన కూడా అదే అంటున్నాడు, ఈటల రాజేందర్ గారు కూడా అదే అంటా ఉన్నారు. ఇదంతా కూడా బ్లాక్ మెయిల్ కు సంబంధించిన రాజకీయాలు ఏం చేస్తారు. ఈటల రాజేందర్ గారు ఒక మాట అనుకుందాం, ఈటల రాజేందర్ గారు మనకు మొదటి నుంచి కూడా ఉద్యమ కాలం నుంచి కూడా తెలుసు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని ఏం చేయాలని మా ముఖ్యమంత్రి గారికి ఉంటుంది చెప్పండి. ఎక్కడ ఇప్పుడు ఆయనకు వ్యక్తిగత కక్ష ఈటల రాజేందర్ గారితో ఏముంటది? ఈయనతో ఉంటుందా ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కక్ష? ఈయనతో కూడా వ్యక్తిగతమైన కక్ష ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేయగలుగుతారా? వ్యక్తిగతమైన కక్ష ఉంటే ప్రభుత్వంకి వచ్చినాక ఏమైనా చేయగలుగుతారా? చట్టం అంటే పోలీసులు మనం చెప్పినట్టే, కోర్టులు మనం చెప్పినట్టే, హైకోర్టు మనం చెప్పినట్టే, సుప్రీంకోర్టు మనం చెప్పినట్టే ఉంటుంది. తప్పు లేకపోయినా తప్పని చెప్పి, అందుకని కోదండరామ్ గారు ఏం తప్పు చేసిండని అరెస్ట్ చేసిండ్రు, మందకృష్ణ గారు ఏం తప్పు చేసిన అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు, డ్రోన్ ఎగిరేస్తే మా ముఖ్యమంత్రి గారిని అప్పుడు ఎట్లా జైల్లో పెట్టారు, మురళి ముదిరాజ్ దగ్గరికి పోతే మమ్మల్ని జైల్లో పెట్టి అట్లా పెట్టదు కాంగ్రెస్. తప్పు చేస్తేనే మిమ్మల్ని జైల్లో పెడతారు. మీరు తప్పు చేయకపోతే ప్రజలందరికీ మీరు దొంగలని తెలిసినా కూడా సాక్ష్యం లేకుంటే మనం ఏం చేయలేదు. ఆయన కూడా అదే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఎవరు? ఈటల రాజేందర్ గారు 7-8 సార్లు ఈ కమిషన్ దాటవేసేటువంటి ప్రక్రియ చూస్తూ ఉంటే ఇదంతా కూడా వాళ్ళని బీఆర్ఎస్ లోని
బ్లాక్ మెయిల్ చేసేటువంటి ప్రయత్నం అంటే వాళ్ళ పార్టీ కమిషన్ల కోసం ఇప్పుడు వాళ్ళ పార్టీ ఒకటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కాంగ్రెసే కేసీఆర్ని కాపాడుతుంది. కేసీఆర్ జూన్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళ పార్టీ వాళ్ళే అంటారు. మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళే ఎట్లా పంపిస్తారు, ఇది ఎట్లాంటి కమిషన్ అండి, ఇదంతా కాలయాపన చేసడానికి అని చెప్పి అంటారు. అసలు వాళ్ళు ఎటు మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ అయినా ప్రభుత్వం అయినా న్యాయం వైపు ప్రజల వైపు ఉంటుంది. ప్రజాధనం అది లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజాధనం ఈరోజు దుర్వినియోగం చేస్తే మిన్నకుండమని అన్నట్టున్నది బీజేపీ వాళ్ళ కథ. ఇలా ఇప్పుడు బీజేపీ కూడా ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు కానీ కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదు? పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కదా మాట్లాడాల్సింది. అసలు ఇప్పుడు ఆయన మీద ఆరోపణలు ఏది ఈటల రాజేందర్ గారి మీద ఆరోపణలు వచ్చినందుకు వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటారు, వాళ్ళ టీం డిఫెన్స్ చేసుకుంటుండొచ్చు కాక. కానీ ఈరోజు పార్టీగా అక్కడ అవినీతి జరగలేదని చెప్పి బీజేపీ చెప్పగలదా? చెప్పమనండి. కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్లో ఉన్న ఈ రోజు బీజేపీలో ఉన్న ఆయనను కాపాడుకోవడానికి ఉన్న బీజేపీ స్టాండ్లో తేడా వచ్చిందా? వాళ్ళు కూడా ఏటీఎంలు పేటీఎంలు అని తిరిగిన వాళ్ళే కదా అంటున్నా. అందుకనే కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగానో బీజేపీ మాదిరిగానో ఇష్టానుసారంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం గురించి మేమే చెప్పుకుంటే రాజ్యాంగం వ్యతిరేక చర్యలు మేమే చేయలేము. బీజేపీ అదే చేస్తుంది దేశంలో, బీఆర్ఎస్ అదే చేసింది తెలంగాణలో. ఇది ప్రజలు గమనించాలి. ఇప్పుడు ఏముంటుంది మీరు అన్నట్టుగా పవర్ ఉంటే కేసీఆర్ లెక్కనే చేసి తిరుగుంటే ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి కక్ష సాధింపుల చర్యలు బాగానే కేసీఆర్ గారిలో కేటీఆర్ గారిని తీసుకుపోయి జైల్లో పెట్టే అవకాశం ఉండే. అట్లా లేదు కదా. మొన్న ఇప్పుడు ట్రోల్ అవుతుంది కదా, మీరు అసెంబ్లీలో మాట్లాడింది చూస్తుంది కదా. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా కనీసం బెయిల్ తెచ్చుకుంటే బెయిల్ కూడా పేరోల్ మీద తెచ్చుకుంటే బిడ్డ లగ్గం పెట్టుకోవడానికి కూడా రానియకుండా 2 గంటలు మాత్రమే దాంట్లో కోర్టులకు వాదించి మరి బెయిల్ రాకుండా చేసిన చరిత్ర వాళ్ళు. మరి అట్లాంటి కక్ష సాధింపు అయితే 2 రోజులకే కేసీఆర్ గారిని జైల్లో పెట్టచ్చు కదా. కానీ ఆయనకు దెబ్బ తాగితే 2 రోజుల్లో ఆయన కాలు ఏదో ఫ్రాక్చర్ అయితే భేషజాలన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారి కాడికి పోయిన సంస్కృతి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అవన్నీ కూడా చెప్పిండు కదా. ఆ 14 రోజులు చీకట్లో 7 ఫీట్లదో 7 గజాలదో ఉంటే 3.5 ఫీట్లే బెడ్ ఉంటే తీసుకుపోయి ఒక రాజకీయ ఖైదీని కాదు, ఒక దేశద్రోహినో ఇతరత్ర ఏదో చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళను యాంటీ నేషన్ ఎలిమెంట్స్ పెట్టినట్టు పెట్టి లైట్ కూడా తీసేయకుండా పండుకోకుండా చేసి చెట్ల కింద వండుకుంటాడు. పోయి బయట ఏది పొద్దుగాల తెల్లారంగా 6 గంటలకు జైలు తీయంగానే ఎమ్మటే పోయి బయట చెట్ల కింద వండుకొని పొద్దుగుకులు వండుకొని రాత్రి అంత మెలకుతోనున్న చరిత్ర ఆయన. కాబట్టి అవన్నీ లోపల మసిలినా కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ప్రభుత్వ పెద్ద ఇప్పుడు ఆయన మీలాగా ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి చిప్పకూడు తెలిపియాలనేది ఏం కాదు. ఇలా నేను అందుకనే కోదండరాం గురించి ఎందుకన్నా అంటే నీ వెంట ఉండి నీ వెన్నంటి ఉండి నిరంతరం నువ్వు చెప్పిన వాటికి మమ్మల్ని మేము జేఏసీలో వ్యతిరేకిస్తున్నా కూడా కేసీఆర్ సంతోషపడాలి సంతృప్తి పడాలని రాజీపడి నీ వెంట ఉంటే ఆయనకి ఇచ్చింది ఏంది? నువ్వు తీసుకుపోయి జైల్లో పెట్టినావు, అరెస్ట్ చేసినావు. ఇలా మందకృష్ణ మాదిగా తెలంగాణ ఉద్యమానికి ప్రజా సంఘాలని పౌర సమాజాన్ని అంతా తీసుకొచ్చి అటాచ్ చేసిండు. నన్నే తీసుకుపోయింది మందకృష్ణ కదా. తీసుకుపోయి ఏదో దళితుడు ముఖ్యమంత్రి అంటుండు, ఏదో పోనీ ఎవరినన్నా చేయని కానీ తెలంగాణ వస్తే మంచిదని మాలాంటి వాళ్ళందరినీ, మా ఎరకల సంఘాన్ని, మా వల్గి ప్రభాకర్ని, బెల్లయ్య నాయకుని అందరినీ మూమెంట్కి తీసుకుపోయింది మందకృష్ణని. అట్లా అటోన్ని ప్రపంచ తెలుగు సభలు జరుగుతుంటే ట్యాంక్ బండ్ మించి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి, ఆడ వచ్చి దాన్ని ముట్టడిస్తారు అని చెప్పేసి మందకృష్ణని తీసుకుపోయి జైల్లో పెట్టినాం. అంతకంటే ముందు ఇంకేదో దాన్ని తీసుకుపోయి జైల్లో పెట్టినాం. నేనంటున్నా ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా చనిపోయిండు మురళీ ముదిరాజ్, ఒక బీసీ బిడ్డ, గజ్వేల్ బిడ్డ, నీ సొంత నియోజకవర్గం. ఆ రోజు పిల్లలు రమ్మంటే మేము అందరం పోయినాం. వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు మీతోనే ఉన్నాడు, మానవతరాయ్, నేను, మన సుదర్శన్, మన క్యూనియన్ సుదర్శన్, ఇట్లా కొంతమంది ఉన్నారు, మన దర్వెల్లన్న, దుర్గం భాస్కర్, ఇట్లా మేము ఏంది కొంచెం లీడర్లుగా కొంచెం నిక్కబొట్టి తెలిసిన వాళ్ళం కాబట్టి అన్న పిల్లగాడు చచ్చిపోయిండే
మీలాంటి వాళ్ళు వస్తానన్న కొంచెం నివాళి ఉంటుంది అంటే నేను ఖమ్మం నుంచి పోకుండా వస్తే మా మీద 7 కేసులు దేశద్రోహ కేసులు పెట్టి తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెట్టింది. వీళ్ళు పర్సూ చేసుకుంటా దొరికి అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసి దాని నుంచి మమ్మల్ని నిజంగా కూడా వెనకటికి ఏదో ఇప్పుడు ఉగ్రవాదులు లెక్క తీసుకుపోయి ఆడ పెట్టేసి జైల్లో పెట్టిన పరిస్థితి. మేము అట్లేం చేస్తలేమేమో. అంటే ఎంత ఎపిసోడ్ చూసిన తర్వాత అంటే మీకు పర్సనల్ ఒపీనియన్ కేసీఆర్ దీంట్లో 100% తప్పు చేసినట్టు తప్పు చేసి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే 3 సంవత్సరాలకు బ్రిడ్జి కుంగదు. తెలివి తక్కువతనంతో చేసినవా ఆయన అన్నాడుగా మెదడు రక్తం పెట్టింది అన్నాడు కదా. మెదడు పని చేయలేదో రక్తం కరెక్ట్గా నీకు ప్రెషర్ లేదు, ఏదైనా బీపీ మీద చేసినవా ఆ చర్య చేయాల్సింది కాదు. ఒకవేళ అది ముందస్తుగా ఆ పగుళ్ళను గుర్తుపట్టి దాంట్లో నీటిని నింపడం అనేది బంద్ చేయడం వల్ల మంచి జరిగింది. కానీ అదే అట్లనే ఫుల్ దానికి బ్రిడ్జ్ లెవెల్ను క్రస్ట్ లెవెల్ని కనుక మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ నింపుంటే ఏ రాత్రో కనుక నీకు కాళేశ్వరం పగిలిపోతే కింది జనాల పరిస్థితి ఏంటి? ఒక పెద్ద వరద క్లౌడ్ బరెస్ట్ అయితేనే మనకు ములుగు నియోజకవర్గంలో పెద్ద ఉపద్రవం వచ్చింది. ఆ లంకపల్లెలు ఏవైతే ఉన్నాయో ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరిగేదాన్ని మనం నివారించుకోగలిగినాం. కానీ ఇవాళ అలాంటి తప్పులు చేస్తారు. ఇప్పుడు అవన్నీ ట్రోల్ అవుతున్నాయి. మనోడు ఇన్ని బ్రిడ్జిలు, ఇన్ని ట్యాంకులు, ఇన్ని రిజర్వాయర్లు, ఇంత పెద్ద లిఫ్టింగ్ ద రివర్ అని ఒక డిస్కవరీ ఛానల్లో వచ్చింది. అది ఇప్పుడు అగపడతలేదట. ఏంది ఇంకా మార్వల్ ఏదో మార్వల్ అని పెట్టి ఒకటి పెద్దది రాసిరట ఆర్టికల్. అంటే ఇట్లాంటివన్నీ కనబడతలేవు ఎందుకు ఇప్పుడు దీంట్లో. ఇప్పుడు మీరు అన్నట్టుగా కుంగిన ఉన్నటువంటి పిల్లర్లు కుంగినటువంటి దశలో కేసీఆర్ తప్పించుకున్నటువంటి అవకాశం కూడా ఉంటది కదా. నేనేం చేస్తా అది ఇంజనీర్లు చేసినటువంటి వ్యవహారం అని చెప్పి. మరి కేసీఆర్ తప్పించుకునే అవకాశం ఉంటే మనం ఏం చేయనప్పుడు మీకు తలకాయ నొప్పి ఎందుకట? ఆ రహస్య డిజైనర్ ఎవరో ఇప్పుడు తెలియాలి కదా. ఇంత మంచి డిజైనరు ఇంకెవరి మెదడు ఎవరు రక్తము దాంట్లో పెట్టిరో తెలియాలి కదా. మా రక్తాలు తీసేందుకు మీరెందుకురా మా పైసలతో మా రక్తాలు తీసేది? ప్రజల పైసలతో ప్రజలను చంపే హక్కు ఉందా? ప్రజల రక్షకులుగా ఉండాలి, ప్రజల ధనానికి మీరు ప్రొటెక్టర్స్గా ఉండాలి తప్పితే మీరు ఇలా ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా తెలంగాణ ప్రాంతాన్నే దొంగల దొడ్డిగా మార్చడానికి ప్రయత్నం చేసిండ్రు కదా. మరి దానికి మీకు శిక్షలు ఉండొద్దా? ఎవరు బాస్, ఎవరు సబార్డినేట్ బాస్ ఆదేశాలను తీసుకోకుండా పనిచేస్తాడా? కేసీఆర్ని కాదనకుండా ఇక్కడ పనిచేసిన వ్యవస్థ ఉందా? పోనీ అది పక్కన పెట్టు. కాళేశ్వరరావు అన్నాడు కదా మాజీ గవర్నర్, ఈయన పేరు అసలు కాళేశ్వరరావు పెట్టిండు. అబ్బాయి ఇంత మంచి ప్రాజెక్టు కడుతుంది అని చెప్పేసి. కాళేశ్వరం పథకాన్ని, కాళేశ్వరం యొక్క ఉద్దేశాన్ని, కాళేశ్వరం యొక్క లక్ష్యాన్ని మనం తప్పుగానో తక్కువగానో చేయడానికి ప్రయత్నం జరగట్లేదు. కూలింది ఎందుకంటే సమాధానం చెప్పండి. కుంగుతమెట్టి ఓడు అంటుడు నాగార్జున సాగర్ కుంగిపోయింది, శ్రీశైలం సన్నాసి రామన్ ముచ్చట చెప్తారు. ఇప్పుడు పోయి చూస్తే ఏడ ఉందో నాగార్జున సాగర్ కనబడతలేదా, లేకపోతే ఇక్కడ ఏంది శ్రీరామ్ సాగర్ కనబడతలేదా, లేకపోతే మనకు శ్రీశైలం కనపడతలేదా? ఇలా వాటికి సంబంధించి ఏమంటారు అప్పుడు కట్టినప్పుడు అంటారు. మరి అప్పుడు పోయి 53కి పోయి నేను కమిషన్ ఇస్తాడా? ఎట్లా నువ్వు తప్పు చేసినవరా అంటే ఆ తప్పు చేసినా నడుస్తున్నాయి మంచిగా. మొన్న పవర్ హౌస్లో ఏదో అటు ఇటు జరిగినప్పుడు కూడా మనం రిడ్రెస్ చేసుకోగలిగినాం శ్రీశైలంలో. కాబట్టి ఇవన్నీ కూడా చేతగాని దద్దమ్మ మాటలు. అవన్నీ కూడా డెఫినెట్గా తొమ్మిడిహెట్టి అనేది వయబుల్ ప్రాజెక్ట్ ఉండే, గ్రావిటీతో వస్తుండే, లిఫ్ట్లున్నా కూడా లో లెవెల్ కెపాసిటీతో నడుస్తుండే. అది వ్యాప్కోసే అది కూడా ఇచ్చింది. వ్యాప్కోస్ని కూడా ఇంప్రెస్ చేసిరు అనేది ఉన్నది. ఓకే. సో ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి దాని మీద చర్చ. ఆ రోజు ఎంత పెద్ద ఎత్తున అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టించింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనోడు ఇంకో ఇట్లా నాది వస్తుంది, వారదా ఇక్కడి నుంచి వస్తుంది, ఇది పాన అయితే ఈడయాడవుతుంది, మనం ఇంకో ఈడ కట్టుకోవాలి. ఇది డిజైన్ నువ్వు కాదా కాక? ఎందుకు ఈ అబద్ధాలన్నీ మీ వాళ్ళతో ఆడిపించు? ఇప్పుడు ఆ రోజు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంగానే మేము కూడా ఇచ్చినాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. ఇప్పుడు మీ దగ్గర ఎమ్మెల్సీగా ఉన్న మా దాసు శ్రవణ్ గారే మా రిప్రజెంటర్. ఏది ఆ ప్రాజెక్ట్ కు సంబంధించింది అదంతా మేము ప్రిపేర్ చేసింది దామోదర రాజనరసింహ గారి ఇంట్లో. ఓకే. దామోదర రాజనరసింహ గారి ఇంట్లోనే ఆయన్నే మరణసాగర్కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో ఆయన మీద కూడా పెద్ద ఎత్తున అటాక్స్ మీన్స్ అంటే ఆయన అప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటి ముఠా, ఒక దొంగల ముఠా తయారైందని అన్నాడు. పేరు కూడా పెట్టడానికి ఇబ్బంది ఉండే మనకి.
అంతా కలిసి రైతులకు రెచ్చగొట్టి భూములు తీసుకోకుండా చేస్తారు. ఇంత చేస్తుంటే అని. ఇప్పుడు దొంగల ముఠా ఎవరు? ప్రజల సొమ్మును దోచుకున్నోడే కదా దొంగ. మీ ముఠా ఎవరో ఇప్పుడు బయట పెడతారు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా గేటిగడ కృష్ణాపూర్కి మేమందరం కలిసి, మీరు అప్పటి ధర్నా ఫోటోలు, ఆ రోజు గజ్వేల్ బంద్ ఇచ్చినాం. గజ్వేల్ బంధిస్తే మేమందరం రేవంత్ రెడ్డి గారు, దామన్న, తర్వాత మనోడు వెంటూరు ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మేమందరం ఇట్లా వస్తున్నాం ఒక రోడ్డు మీదకి వెళ్ళి. మీడియా వాళ్ళు అందరూ వస్తున్నారు. అక్కడ పక్కన ఒక ఉంది, మన గజ్వేల్ మీదకి ఇతర ప్రాంతాలలో వచ్చి దాడి చేస్తున్నారు, మనం ఏమైనా చేతగానోళ్ళమా, మన నగరం బంద్, మన గజ్వేల్ పట్టణం బంద్ చేయడానికి ఇళ్ళకి ఎక్కడిదని చెప్పేసి నేను పోయి ఆయనను కూల్ చేసిన. ఎవరో ఉండే మున్సిపల్ చైర్మన్ ఎవరో ఉండే. అంటే అట్లా కూడా ప్రొవోకేట్ చేసింది. అరే మన గజ్వేల్కు వేరే నియోజకవర్గాలు ఎట్లా వస్తారు? ఆ తుంగతుర్తి నుంచి దయాకర్ ఎట్లా వస్తాడు? మన కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఎట్లా వస్తాడు? ఆందోళన నుంచి దామోదర నరసింహ ఎట్లా వస్తారు? మనది మనం చూసుకోలేమా? మన కాడ ప్రాజెక్ట్ కడుతుంటే కట్టనీయకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారు దామన్న మీద పెద్ద ఎత్తున నిరసన చేసింది. మీడియాలో మొత్తం ఆయనకు వ్యతిరేకంగా తయారు చేసింది. ఆ రోజు నాకు తెలిసి, ఆ రోజు మాతో ఉన్న దాసో శ్రవణ్ గారు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ యూట్యూబ్లో ఉన్న లింక్స్ అన్ని మీరు చూడండి. మేము ఏమన్నామో ఆ రోజు ఇలా అవే ఇష్యూస్గా వచ్చినాయి మేము మన ముందుకు. కాబట్టి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నా అని చెప్పి తప్పించుకోవడం అనేది భావ్యం కాదు. కాబట్టి నువ్వు వచ్చి ఏం తప్పు జరిగిందో చెప్పు, లేకపోతే తప్పు జరగకపోతే తప్పెవరు చేసిరో చెప్పు. నీకు తెలియకుండా తప్పు జరగడానికి లేదు. ఒక ప్రాజెక్ట్ జరుగుతుందంటే దాని పర్యవేక్షణ బాధ్యతలంతా కూడా ఇరిగేషన్ శాఖ మంత్రికి ఉన్నప్పటికి కూడా యు ఆర్ ది క్యాబినెట్ హెడ్. ముఖ్యమంత్రి అంటే దానికి బాధ్యత వహిస్తాడు. మరి అది నాకు లేదు, మేము కాదు, ఎవరో ఆయన చేసిండు, ఇంకొక ఆయన చేసిన మనోళ్ళు ఎవరో, మన ప్రకాష్ గారు వాళ్ళు ఎవరో అంటుంటే ఇప్పుడు బాధ్యత ఇట్లా ప్రిన్సిపల్ సబార్డినేట్లో తప్పు నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా నీదే బాధ్యత. మీరు వెనకటికి ఒక సంఘటన చూస్తుంటారు. ఒక రైల్వే యాక్సిడెంట్ అవుతుంది, లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేస్తారు, దేశమంతా వాక్కైంది. రైల్వే యాక్సిడెంట్ అయితే రైల్వే మంత్రి చేసుడేందని, అది రెస్పాన్సిబిలిటీ. ఇప్పట్లో అంత మంచి నాయకులు ఉన్నారని నేను అనను, కానీ నీకు తెలియకుండా జరిగిందని చెప్పి బుకాయించడం తప్పు. కాళేశ్వరం ప్రాజెక్టులు ఇచ్చినటువంటి కమిషన్ అసలు కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, కేవలం అధికారుల తప్పిదంతుంటే జరిగింది అన్నటువంటి రిపోర్ట్ కనుక వచ్చినట్టయితే ఉంటే మీరు చేసినటువంటి ప్రచారం ఇది ఒక బూటకపు ప్రచారం అని చెప్పేసి అజ్ఞానపు అబద్ధపు ప్రచారాలు చేయాల్సిన బాధ్యత మా అధినాయకత్వానికి కానీ మా నాయకునికి కానీ మా ముఖ్యమంత్రికి కానీ లేదు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే తట్టుకోలేకపోతుంది. కొంచెం డబ్బులు తక్కువనాయా బాబు అంటేనే ఒక్కొక్కరికి వీళ్ళకి తలకాయలు వస్తున్నాయి. బాధ మాది, బాధ్యత మాది, వీళ్ళకి తలకాయలు వస్తున్నాయి. ఏ నుంచో కన్నా మాకు తిప్పలు పడతాం రా నాయన, నీ స్టేట్ కొరకు ఏదో ఒకటి చేసి ప్రజల కోసం చేస్తాం. మీలాగా 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇట్లా 1.5 కోట్లకి ఇప్పుడు వైట్ ఎలిఫెంట్ తెల్ల ఏనుగు లెక్క తినటానికి పనికొస్తుంది తప్పితే కాళేశ్వరం ఏమిటి పనికొస్తుంది చెప్పు. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు పలిగిందో ఒక్కలన్నా చెప్పగలిగిందా? ప్రతిదీ ఇప్పుడు మనోడు కేటీఆర్ అంటున్నాడు, దాని పేరేం పేరు, మన SLBC టన్నెల్ కూలితే ముఖ్యమంత్రి గారు కనీసం పట్టించుకోలేదంటే 8th ప్యాకేజా 7th ప్యాకేజ్ కాళేశ్వరంలో, అక్కడ కూడా 6-7 ప్రమాదం జరిగి చనిపోయింది. ప్రమాదానికి నిర్లక్ష్యానికి తేడా తెలియకపోతే ఇవాళని ఏం మాట్లాడతాం? తర్వాత మళ్ళీ నాగార్జున సాగర్ మీద అంటారు, ఇంకోటి వాటి మీద మంచిగా వరప్రదాయంలా ఉండి ఆ ప్రాజెక్టుల మీద ఆరోపణలు చేస్తారు. ఇప్పటికీ కూడా నాగార్జున సాగర్ నిండుకుండ లెక్క. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ వర్షాలు లేమి వల్ల నాగార్జున సాగర్ అప్పుడప్పుడు గ్రౌండ్ లెవెల్కి పోతున్నప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. అదొక 300 TMC అది. మీరు 20 TMCదే కట్టి నెర్రెలు బాసిన. నేను పిట్టగోడలు 3 పిట్టగోడలు అంటే ఒకటే నా మీద ఎగిరిండ్రు కొంతమంది. మా దివంగత మా ప్రాంతం మా విద్యాసాగర్ రావు గారు, మా నీళ్ళ విద్యాసాగర్ రావు గారు అంటారు దాకర్ అంటే ఇది దీనప్పుడు కాదు. కేసీఆర్ విజన్ నీకు తెలియదా? నువ్వు జేఏసీలో పనిచేసినావు కదా, నీకు ఈ కేసీఆర్ ఎట్లా పనిచేస్తాడో నీకు తెలుసు, ఒక పట్టుకుంటే ఎట్లా ఉంటాడో తెలియదు. అంటే మీరు తప్పు చేసేటప్పుడు కూడా మనము సమర్థించొద్దు. ఇట్లా అన్న లేదు లేదు నేనైతే సమర్థించను.
నేను నేను బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నా కూడా నేను ఒక డిబేట్లో కూడా మాట్లాడుకుంటూ ఇట్లా అన్నాడు. చెప్తే నేనంటున్నా ఇప్పుడు మరి తప్పు చేయని కేసీఆర్ను సమర్థించింది ఎవరు, తప్పు చేసేటట్టుగా చేసింది ఎవరు? నేను ఎందుకు మొదట్లో చేస్తుండొచ్చు మనోడు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాకున్నా అని అంటే, నాకు ఇరిగేషన్కి సంబంధించిన కొంతమంది మాజీ అధికారులు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి క్లాసులు చెప్పేది, ఇది తప్పు బాబు, ఇట్లా అయితే మీరు ఎందుకు కొట్లాడతలేరు. అప్పుడు ఇంకా రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీలకు రాలేదు ఇంకా అప్పుడు ఆ టైంలో. ఇట్లా మీరు దీన్ని వ్యతిరేకించకపోతే ఒక రాంగ్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది అని చెప్పి ఆయన ఏ వేదిక మీద ఉన్నా కూడా ఆయన రేవంత్ అన్న సీరియస్గానే టార్గెట్ చేసేవారు. అట్లనే మేము అక్కడ ఏది ఏటిగడ్డ కృష్ణాపూర్లో కూడా అందరం వివిధ పార్టీల వేదికల నుంచి అయినా కలిసినాం. అయితే ఆ అధికారుల పేర్లు వద్దు కానీ వాళ్ళు ఇట్లా కనుక జరిగితే ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ కూడా సస్టైనబిలిటీ కూడా సమస్య అవుతుందని చెప్తే మేము అన్నీ నేర్చుకున్నాం. టీఎంసీ ఏంది, క్యూసెక్కులు ఏంది, ఎక్కడ కడితే ఎట్లా వస్తుంది అని చెప్పి మేము ఇరిగేషన్ కొంతమంది అన్నారు, ఎవరైనా కామర్స్ డాక్టరేట్ అయితే నువ్వు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అయిన అంటే ఈయన వరకు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కూడా అయినాం. ఈయన ఏం చేసిండు చివరికి తెలుసా? జనాన్ని మోసం చేయడానికి దొంగలెక్కలేసింది. ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు వృధా చేసినావంటే నువ్వు మేధావితనం ఎట్లయితే నీ బ్రెయిన్ ఏడ పని చేసినట్టు. ఇప్పుడు కింద జనానికి రక్తం మరుగుతుంది, 60,000 కోట్లు వస్తే నాకు ఒక 60,000 ఉద్యోగాలు వచ్చు కదా అని చెప్పేసి ఒక వ్యక్తికి ఇప్పుడు ఒక వ్యక్తికి కనీసం ఒక 10 కోట్లు కదా జీవితకాలం, 2-3 కోట్ల నుంచి 10 కోట్ల వరకు మంచి ఉద్యోగం లేదు, ఉద్యోగాలు వేసుకుందాం కదా. అంత ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క ఏందో అంటారు చూడు, జేబులో కాక దుబారా చేసేటోడు ఎట్లా చేసిండు అట్లా జేబులో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసినట్టు చేసిండు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఎట్లా ఉండే అంటే, మనోడు ఓ రోజు నేను ఇట్లా ఇరిగేషన్ మీద జేఎస్లో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే ఈ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ నుంచి హంది నీవా గాలేరు నగరి వాటికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు నేను కొంచెం బలహీనంగా మాట్లాడినట్టు కనిపించిందని మా విద్యాసాగర్ రావు గారిని పిలిపించి జేఏసీ నాయకులందరిని పిలిచి నీటి మీద మీకు ఒక అవగాహన ఉండాలని చెప్పేసారు. ఒక గంటన్నర దాని మీద అవగాహన చేపిస్తే మనోడు గట్టిగా చేస్తాడు మంచిగా అనుకున్నాం. సీన్ కట్ చేస్తే అప్పుడేమో నీటి దోపిడీ చేస్తుండ్రు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి వాళ్ళను రాజకీయంగా డిఫెన్స్లో నెట్టడానికి ఏమో అట్లా మాట్లాడినావు. ఈరోజు తెలంగాణ వాళ్ళను మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి ఆ రోజు అంత అవగాహన ఉండి నీకు అంత చేసినప్పుడు. కాబట్టి ఎక్కడో తప్పు జరిగింది, అది నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జనం కోసం నిజం చెప్పితే జనము ఓడగొట్టిండ్రు అంతవరకు. ఇప్పుడు నేను ఓడగొట్టిండ్రు కానీ చరిత్ర క్షమించదు. ఓకే, నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ లెజెండ్ను, తెలంగాణ ఏదైతే నేనే తెచ్చినా అని చెప్పి కోట్ చేసుకుంటుండ్రో, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడానికి, వంచన చేయడానికి తెలంగాణ తెచ్చుకోలే. మన ప్రజలకు నీళ్లు మీ లెక్క, మనదేమో స్వీయపాలన ఆత్మగౌరవం అనేదేమో తెలంగాణ సగటు తెలంగాణ ఉద్యమకారుల లక్ష్యం. ఆయన లక్ష్యం ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల కోసం నిధులు వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి తెలంగాణ ప్రజలను ద్రోహం చేసింది నువ్వే కదా కాక. ఇది ఆత్మపరిశీలన చేసుకో. మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా సరే, ఎప్పుడైనా. బీఆర్ఎస్ మిత్రులు కూడా చాలామంది అన్న మీరు ఇట్లా కామెంట్ చేస్తారు సార్ మీద అని చెప్పి నాకు ఫోన్ చేస్తుంటే, ఒకవేళ ఈరోజు నేను అంటున్నా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఏది పాణైతి చేవెళ్ళ ప్రాజెక్టు కడితే జనానికి కొంచెం ఇబ్బంది కాకుండా కూడా ఇలా కట్టే ప్రయత్నం ఉండే. చాలా తక్కువ, నేను 8,000 ఎకరాల పైచీలకు ల్యాండ్ ఎక్విజిషన్ అయింది దీనికి. ఆ ప్యాకేజెస్లో మొత్తం కోల్పోయిన రైతుల యొక్క బాధలు ఒకసారి మీరు ఈ నుంచి కాళేశ్వరం ఎప్పుడన్నా పోండి, మీరు రఘు గారు ఎప్పుడన్నా, ఎన్ని వేల ఎకరాలు ఏ ప్రాజెక్ట్ కింద పోయినాయి, ఎన్ని వేల ఎకరాలు, ఎంతమంది ఆక్రందన, 10 లక్షలకు, 5 లక్షలకు, 8 లక్షలకు గుంజుకున్నారు దందా. అక్కడ లోకల్ పాపం జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు అసైన్మెంట్ ఇచ్చి ఆ ఊర్లో 10 మంది భూములు ఉన్నాయి, నువ్వు వాళ్ళని ఒప్పించాలి అంతే, నీకు కూడా అంతే. ఇట్లా చేసి ఇట్లా ఒప్పించిండ్రు. చాలామంది వచ్చారు ఈ మధ్యన కలిసిండ్రు, మా భూములు పోయినాయి సార్, ఇప్పుడు ఆడ కడతలేరు కదా సార్, మాకు ఇయ్యమని అండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం గుంజుకుంటే ఈ ప్రభుత్వం రిలీజ్ చేసి అన్నట్టు. కాబట్టి అట్లా వాళ్ళ ప్రజలకు ఏమొచ్చింది, కాంగ్రెస్ వచ్చే వరకు ఒక భరోసా వచ్చింది, మాకు నష్టం చేయకుండా చేస్తుందని. ఇదంతా ఏంది, వీళ్ళు మేము తప్పు చేయలేదని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం చేసిన మీ సోకాల్డ్ ఏమంటారు, మీ మీడియాతోని, మీ సెక్షన్ ఆఫ్ మీడియాతో చేసిన ప్రజలకు తెలుసు. ప్రజలే మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు కాబట్టి ఆ విషయాల్లో
నిజాలు నీకు తేలాల్సిందే, దోషులకు శిక్ష పడాల్సిందే. సో చివరిగా మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేత అయినటువంటి నాగేశ్వరరావు మృతి చెందడం ఒక పక్కన, ఆయన మృతి చెందడంతో పాటు మరో 27 మంది మావోయిస్టులు నిన్న మృతి చెందితే, ఈ రోజు కాసేపు క్రితమే 5 మంది మావోయిస్టులు మళ్ళీ ఛత్తీస్గఢ్లో చనిపోవడం, నిన్న మోదీ గారు, ప్రధానమంత్రి గారు, అలాగే అమిత్ షా వీళ్ళు ట్వీట్ చేసి ఇది గొప్ప విజయంగా భావిస్తున్నామంటూ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. సో ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? మావోయిస్టులకు సంబంధించిన ఎన్కౌంటర్లు కావచ్చు, ఆపరేషన్ ఖగార్కు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరు మీద గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని కూడా చర్చకు వస్తున్నది ఇప్పుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు చేసి ఏం చేసింది, రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రభుత్వం నక్సలైట్ల చర్చలను ఏర్పాటు చేసి అన్ని గ్రూపులను పిలిచింది ఇక్కడికి. అప్పుడే మూమెంట్లకు వస్తున్నా. నేను మాలమానాడు జనరల్ సెక్రటరీగా ఉంటున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ వేలో పౌర సమాజం నుంచి కొంతమందిని, అప్పుడు జానారెడ్డి గారు మంత్రిగా ఉండి, హోంశాఖ మంత్రిగా ఉండి, మొన్న అందుకనే రేవంత్ రెడ్డి గారు కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా వారిని కలవరు, ఎట్లా చేద్దాం దీని విషయంలో ఏమనే విషయంలో ఒక డైలాగ్ అనేది మన మధ్య ఉండాలి. మనది వర్గ వైరుధ్యం, శత్రు వైరుధ్యం కాదు, వర్గ వైరుధ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేసింది. ఆ రోజున చర్చలు విఫలమైనవి. పోయిన తర్వాత ఇటు ప్రాణ నష్టం అటు ప్రాణ నష్టం జరిగింది. ఇలాంటి మన మధ్యన ఉండే గొడవలతో మన ప్రజలే నష్టం పోతారు. చర్చలకు చేసేది ఉండే అనిపించింది నాకైతే. చర్చలు చేసి ఉంటే ప్యూర్ డెమోక్రటిక్గా ఉండాల్సి ఉండే, వాళ్ళను వర్గ వైరుధ్యంగా కాకుండా శత్రు వైరుధ్యంగా కేంద్ర ప్రభుత్వం చూసిందని అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు విపక్షాలకు సంబంధించిన అంశంలో మేము చేసే కామెంట్స్లో డెఫినెట్గా ప్రభుత్వానికి ఇలా మేమేదో వ్యతిరేకం చేస్తున్నట్టు భావన పోకున్నా కూడా మానవీయ కోణం ప్రభుత్వానికి ఉండాలి. అది ఎప్పటికైనా అవసరం. అంటే వాళ్ళు ఒక దేశమే ఒక విజయం సాధించినటువంటి తీరుగా వాళ్ళు ఆ ట్వీట్లు కావచ్చు, వాళ్ళ మాటలు కనబడతాయి. బీజేపీ ప్రచారం చేస్తుంది, కానీ రాజ్యాంగంలో కూడా ఎలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఆర్ ఇన్ ద స్టేట్ మీన్స్ ఎక్కడ ఉన్నా అలాంటి విషయాల్లో శాంతిపూర్వక సమస్య పరిష్కారానికి బాటలు వేయాల్సిన పరిస్థితి. అది సాధ్యం కాలేదా లేదా అనేది వాళ్ళు చెప్పలేకపోయినారు. కానీ చాలా ప్రజా సంఘాలు, పౌర సమాజం మాత్రం చర్చలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటి వచ్చింది. బట్ ఏదేమైనప్పటికి కూడా ఇది మన అంతర్గత వైరుధ్యాలను మళ్ళీ ప్రపంచానికి బయట పెట్టుకున్నట్టు కనిపించకుండా ఉండాలంటే మీరు చేసిన చర్యను విజయోత్సవంగా అనేదానికంటే కూడా ఇది సమస్యగా, ఇప్పుడు అది సామాజిక ఆర్థిక సమస్యగా ప్రతి నాయకుడు చూసింది దాన్ని. ఆ విషయంలో జాగ్రత్త వహించాల్సింది. లేదంటే చర్చల పూర్వకంగా తీసుకుపోతే బాగుండు అనేది అందరి ఆలోచన ఉన్నది. బట్ పార్టీ ఇంకా దాని మీద ఎలాంటి స్టాండ్ పూర్తిగా తీసుకోకపోయినా నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే, నేను ప్రభుత్వ నక్సలైట్ల చర్చలో నేను ఒక బాధ్యుని కూడా కాదు. దళిత సంఘాలన్నిటిని పిలిచినప్పుడు మేము మా ఎజెండాని తీసుకుపోయి అటు మావోయిస్టులకి ఇటు ప్రభుత్వానికి ఇచ్చినాం. ఏమవుతుంది అప్పుడు ఏమైందంటే, నేను ఒక ఆర్టికల్ కూడా రాస్తే ఒక పెద్ద ఆయన విమర్శ చేసిండు. ఎటు పోయినా కూడా దళితులేనా చనిపోయేదని ఒక ఆర్టికల్ రాసిన నేను ఆంధ్రజ్యోతి. అప్పుడు నీకెందుకు దీంట్లో అని. అప్పుడు తమ్ముడు అనిల్ చనిపోయి ఉండే, ఇటువైపు ఎస్ఐ ఎవరో చనిపోయి ఉండే. ఈ యుద్ధంలో చనిపోయేది పోరాడేది అంతా కింది వర్గాలే కదా అని ఆ కోణంతో అప్పుడు నేను మన జనరల్ సెక్రటరీకి ఒకటి రాసి ఉంటే, ఇట్లాంటి విషయంలో వ్యక్తులుగా కూడా తమ అభిప్రాయాలను వెలిబుచ్చి ఒక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం కూడా చర్చలతో వెళ్ళి ఉంటే అది శాంతియుత పరిష్కారం అయితే కట్ చేసి పెరగకుండా ఉండునేమో. ఇప్పుడు మళ్ళీ ఒక వర్గం వ్యతిరేకంగా తయారవుతున్న పరిస్థితి బీజేపీ ప్రభుత్వానికి కూడా అది విమర్శనాత్మకం. ఇప్పుడు నేను విమర్శిస్తున్నానా, నా రాజకీయ పార్టీ యొక్క విధానం చెప్తున్నానా, లేకపోతే సమాజంలో జరుగుతున్న అంశాలు చెప్తున్న విషయాన్ని పక్కన పెడితే, బీజేపీకి అవతల వర్గం ఇప్పుడు కమ్యూనిస్టులు అయితే తీవ్ర వ్యతిరేకతతోనే కౌంటర్ చేస్తారు కదా. ఎందుకు వాళ్ళకి అది రాజ్యాంగబద్ధంగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తే బాగుండేది. ఇంకా అక్కడ నాకు కొత్తగా ఏంటంటే, మనకు ఎడ్జసెంట్గానే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు కూడా ఉంటారు, చంద్రపూర్ పరిసర ప్రాంతాలు. ఆదివాసీల మీద ఈ రీతిన జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్న దళిత గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు మీరు స్పందించట్లేరని మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినవి కూడా ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి హింసతో కూడుకున్న అంశాల్లో మనం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలంటే కూడా ఎవరిని సంతృప్తిపరచలేం. ఓకే. అటువైపు వద్దన్నాం అనుకోండి, మనం ఈ వర్గాలకు మద్దతు అంటాం. ఇప్పుడు ఇటువైపు హింస జరుగుతున్నప్పుడు కూడా మీరు అటువైపు అని అన్నారు అనుకోండి, అటువైపు వాళ్ళకు అంటుంటుంది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూను రిజాల్వ్ చేయడంలో మరి బీజేపీ ప్రభుత్వం ఎట్లా సక్సెస్ అవుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటాం, హింసతో సమస్యలు పరిష్కారమైనవి చాలా తక్కువగా ఉంటాయి, శాంతితోనే ఎక్కువ పరిష్కారం. మన దేశం శాంతి దేశం. శాంతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పరిస్థితుల్లో మరి బీజేపీ ప్రభుత్వం చేసిన చర్య ఎట్లా అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఏదేమైనా ఒక రకంగానైతే శాంతి చర్చలు జరుపుకుంటే బాగుండని నాకు అనిపించింది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులో ఖచ్చితంగా కమిషన్ తేల్చేస్తుంది. రాజకీయ కక్షలతోటి రేవంత్ రెడ్డి గారు కేసులు పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా కాదు. ఖచ్చితంగా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందంతా కూడా అవినీతి అన్నటువంటి అభిప్రాయాన్ని అద్దంకి గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.